ఇక్కడ వాక్య పరిచర్య చేయడానికి బ్రదర్ రవి కిరణ్ గారు వచ్చారు. వాక్య పరిచర్య నిమిత్తమై వారిని చప్పలతో ఆహ్వానిస్తాం. దేవుని పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక క్రైస్తవ కుటుంబం ఉందండి. ఆ కుటుంబము సాయంకాలపు ప్రేయర్ మీటింగ్కి వెళ్దాం అనుకుందంట. సాయంకాలపు సమయంలో భార్య భర్తతో అంటా ఉందంట కదా, అయ్యా మరి నేను కూడా ప్రేయర్ మీటింగ్కి వచ్చేస్తే వంట ఎవరు చేస్తారు, కాబట్టి మీరు వెళ్ళండి, మీరు వాక్యం జాగ్రత్తగా వినండి, విని వచ్చి నాకు మీరు చెప్పాలి అని చెప్పిందంట. అయ్యగారు పాపం బాగా ఇట్లా తయారైపోయి టిప్ టాప్గా తయారై మీటింగ్కి వెళ్ళాడట. మీటింగ్ వెళ్ళిన తర్వాత జరుగుతున్న విషయం ఏంటంటే, ఆయన వెళ్ళంగానే వచ్చారా అనే మాట విన్నాడట. ఏమిన్నాడండి? వచ్చారా అనే మాట విన్నాడంట. విన్న తర్వాత నెక్స్ట్ ఇంకొక మాట విన్నాడంట, కూర్చున్నారా అనే మాట విన్నాడట. ఈ రెండు మాటలు విన్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత ఇంకొక మాట విన్నాడంట, అదేంటంటే వెళ్తున్నారా అనే మాట విన్నాడట. హల్లెలూయా. మూడే మాటలు విన్నాడంట. తర్వాత అంతా అయ్యగారు పాపం బాగా నిద్ర వచ్చింది, బాగా కష్టపడడేమో తెలియదు కానీ ఆయన నిద్రపోతూ ఉన్నాడంట మీటింగ్ అంతట్లో. తర్వాత అయ్యగారు పాపం ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మగారు పాపం బుక్కు పెన్ను ఇవన్నీ పట్టుకొని వచ్చింది. వచ్చి ఆమె ఏం చేస్తుందంటే, అయ్యా నీకు అన్నం పెడతా, మీరు తినుకుంటా నాతో మాట్లాడండి అన్నదంట. అనగానే సరే అని చెప్పి మన అయ్యగారు అసలే మూడే మాటలు సర్లే చేద్దాం అని చెప్పి ఉన్నాడంట. తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఆయన వెంటనే ఏం విన్నారండి అని అడిగినప్పుడు కూర్చున్నారా అన్నాడంట. అనగానే వాళ్ళ ఇంట్లో అప్పుడే దొంగలు పడ్డారంట. వాళ్ళు అప్పుడే అట్లా కూర్చున్నారంట. కూర్చోగానే అరే ఇదేంట్రా, కొంపదీసి ఈయనకేమన్నా ఫార్చ్యూన్ ఏమన్నా తెలుసా, అలా చెప్పేస్తున్నాడు అని చెప్పేసి వెంటనే ఆయనలో కూర్చున్న వాళ్ళంతా కంగారు పడతా ఉన్నారంట. అంతలోపట మళ్ళీ వాళ్ళు వచ్చారా అన్నాడంట అండి. ఏమన్నాడండి? వచ్చారా అనేసరికి ఇదేం దీనికి ఇట్లా తెలిసిపోతుంది ఏందని, సరే ఇవన్నీ కాదు కానీ మనం పరిగెత్తుకొని వెళ్ళిపోదామని ఇట్లా వెళ్ళిపోతా ఉంటే వెళ్తున్నారా అన్నాడంట ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మూడు మాటలు విన్నారండి వాళ్ళు. వచ్చారా, కూర్చున్నారా, వెళ్ళిపోతున్నారు. ఈ మూడు మాటలే తన కుటుంబాన్ని దేవుడు కాపాడినట్టుగా దేవుని వాక్యం చూస్తాం. హల్లెలూయా. చూడండి, ఈరోజు ఒక్క మాట చాలు మనకి. వన్ వర్డ్ విల్ మేక్ ద డిఫరెన్స్ ఇన్ అవర్ లైఫ్స్. హల్లెలూయా. దేవుని ఒక్క మాట మన జీవితంలో నూతనమైన కార్యాలు జరిగిస్తుందండి. అనేక మంది దైవజనులు ఒక్క మాట చేత పట్టబడ్డారు. There is only one word which actually influenced many mighty men of God. Hallelujah. మీకు అందరికీ తెలిసిన ఒక యాక్టర్ మైకేల్ జాక్సన్ తెలుసా అండి మీకు? మైకేల్ జాక్సన్ ఆయన అనుకున్నాడంట కదా, నేను 150 సంవత్సరాలు జీవిస్తా అనుకున్నాడంట. 150 years I will live అనుకున్నాడంట. అనుకొని ఏం చేశాడంటే 12 మంది డాక్టర్లు పెట్టుకున్నాడంట అండి. 12 members డాక్టర్ని పెట్టుకొని వాళ్ళు చేసే పని ఏంటంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు దే హ్యావ్ టు కంప్లీట్లీ టెస్ట్ హిమ్. ఓకే, ఈ తల వెంట్రుకల నుంచి ఈ పాదాల గోర్ల వరకు కూడా వాళ్ళు చేసే పని ఏంటంటే దే హ్యావ్ టు టెస్ట్ హిమ్. ఓకే, అది అయిపోయిన తర్వాత ఆయన తినే ఆహారము ల్యాబ్కి పంపిస్తారంట. ఫస్ట్ బిఫోర్ ఇట్ ఇస్ సర్వ్ టు హిమ్, ఆయనకి వడ్డించక ముందు జరిగే విషయం ఏంటంటే ల్యాబ్కి వెళ్ళాలి. అది టెస్ట్ అయ్యి పర్ఫెక్ట్గా ఉంది, తినొచ్చు అంటేనే అయ్యగారు తినేవాళ్ళట. ఇవన్నీ ఒక పక్కకు పెడితే ఇంకొక విషయం ఏంటంటే ఒక 15 మందిని ఎన్నుకున్నాడంట ఆయన. అదేంటంటే ఆయన ఫిజికల్ ఫిట్నెస్, వర్కౌట్ కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా చేయడానికి ఒక 15 మంది ఉన్నారంట. ఇవన్నీ ఒక పక్కకైతే ఆయన ఒకవేళ శరీరంలో ఏదైనా ప్రాబ్లం వస్తే, లేకపోతే పాడైపోతే, అవయవం పాడైపోతే వాడికి సపరేట్గా డోనర్ని కూడా పెట్టుకున్నాడంట ఆయన. దిస్ ఇస్ ఆల్ లైక్ చాలా మెయింటెనెన్స్ కావాలి, కొన్ని కోట్ల రూపాయలతో పని. ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. కానీ ఒకానొక దినం వచ్చేసిందండి, 50 సంవత్సరాలకి జరిగిన విషయం ఏంటి తెలుసా? ఆయన మరణించాడు. ప్రపంచంలో కొన్ని లక్షల మంది లైవ్ చూశారు. ఆ రోజంతా ఫేస్బుక్, యూత్ అంతా ఫేస్బుక్, సోషల్ మీడియా అంతా కూడా బ్లాక్ అయిపోయిందంట. కొన్ని కోట్ల మంది, కొన్ని లక్షల మంది లైవ్ ప్రోగ్రామ్ చూశారు అండి. ఈరోజు మన అంశం ఏంటి తెలుసా? చెప్పండి. మరణం. ఇట్ ఈస్ నాట్ ఎ టేస్ట్ఫుల్ సబ్జెక్ట్ బై ద వే. ఈ మరణం అనేది ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తికి మరణం అనేది వస్తుందండి. ఈ విషయాన్ని మనం గమనించాలా.
ఇంకొక పాపులర్ క్యారెక్టర్ చెప్తాను మీకు అందరికీ తెలిసిన ఫెమిలియర్ పర్సన్ ఒక ఆయన ఉన్నాడు, వైఎస్ఆర్ గారు. ఆయన ఏమనుకున్నాడంటే నేను అనుపల్లి వెళ్ళిపోదాం అనుకున్నాడు కదండి. ఆ చాపర్లో చూస్తే చాలా ఓల్డ్ చాపర్ అది. ఆ హెలికాప్టర్ ఎట్లా ఉందంటే 4500 చిల్లర బరువు ఉంది. అలాంటి ఓల్డ్ హెలికాప్టర్లో అనుపల్లి వెళ్ళిపోతా ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు, ఎక్స్ చీఫ్ మినిస్టర్. ఆయన వెళ్ళిపోతున్న సమయంలో జరిగిన విషయం ఏంటంటే ఆయన ఊహించలేదు, మరణం అకస్మాత్తుగా ఆయన జీవితంలో జరిగింది. ఆయన అనుకోలేదండి. ఈరోజు మరణం ఎలా వస్తుందంటే వీ మైట్ బి థింకింగ్ దట్ వీ లివ్ ఫర్ అనదర్ 150 years లైక్ మైకేల్ జాక్సన్, బట్ వీ నెవర్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్స్. హల్లెలూయా. ఈరోజు నువ్వు సజీవ లెక్కల్లో ఉన్నావు అంటే కారణం ఏంటంటే నా యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప. హల్లెలూయా. అందుగురించి బైబిల్లో ఉన్న మాట ఏంటంటే నీ కృప నా జీవము కంటే ఉత్తమం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప మన జీవితం కంటే గొప్పదండి. ఈరోజు మనం అనుకోవచ్చు కదా, నేను ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు, నాకు అన్నీ ఉన్నాయి అనుకోవచ్చు, కానీ క్రీస్తు లేకపోతే నువ్వు అన్నీ సున్నానే. హల్లెలూయా. కానీ క్రీస్తు ఉంటే యు ఆర్ హీరో. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం కలిగినాక బైబిల్లో మనం చూసినట్లయితే ఇంకొక వ్యక్తి గురించి చెప్తాను, డేవిడ్ లివింగ్స్టన్. ఓకే, ఆయన డేవిడ్ లివింగ్స్టన్ అనే వ్యక్తి ఆయన చనిపోయిన విధానం మనం చూస్తే ఆయన మోకాళ్ళుండి దేవునికి ప్రార్థన చేస్తున్న టైంలో ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడట. హల్లెలూయా. దేవుని పిలుపు ఆయనకు వచ్చింది. అయితే ఆ పిలుపులో జరిగిన విషయం ఏంటంటే హీఈస్ యాక్చువల్లీ టాకింగ్ టు ద లార్డ్ అండ్ దెన్ హీ వాస్ టేకెన్ అప్ టు హెవెన్. హల్లెలూయా. ఈరోజు అలాంటి అనుభవాల్లో మనం ఉండాలండి. నిజమైన క్రైస్తవుడు ఎలాంటోడు అంటే మరణానికి సిద్ధపడతాడంట. హల్లెలూయా. అంటే అబ్రహాము గుడారాల్లో ఉన్నాడండి ఆయన. అప్పుడు ఆయన జీవితాన్ని మనం గమనించి చూస్తే ఆయనకున్న ఆస్తి అంతా ఇంత కాదు. అయితే ఆయన గుడారాల్లో ఆయన ఏమన్నాడంటే మై సిటిజన్షిప్ ఇస్ ఇన్ హెవెన్ అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన నా పౌరస్థితి పరలోకంలో ఉంది అని చెప్తా ఉన్నాడు ఆయన. ఈ రోజున నువ్వు అనుకోవచ్చు కదా, నాకు డబ్బు ఉందని విర్రవీగుతున్నావు, నాకు తెలియదు, కానీ ఏమి ఉన్నా లేకున్నా క్రీస్తు నీకుంటే అన్నీ ఉన్నట్టే అండి. హల్లెలూయా. ఈరోజు నరేంద్ర మోడీ గారు కావచ్చు, లేకపోతే ప్రపంచంలో ఎవరైనా కావచ్చు అండి, ధీరుభాయిని అంబానీ కావచ్చు, వాళ్ళందరికీ లేని సమాధానం మన హృదయంలో మన దేవుడు పెట్టాడు. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు ప్రత్యేకంగా మీతో మాట్లాడబోతున్నాడు. నమ్ముతున్నారా? హల్లెలూయా. చూడండి, మరణం గురించి వాట్ ద బైబిల్ టెల్స్ అనేది మనం చూద్దాం. ఈరోజు వాక్యంలో మనం చూసినట్లయితే మరణం గురించి చాలా మంది భక్తులు మాట్లాడుకుంటూ వచ్చారండి. when I was actually preparing for the message, I was thinking, తండ్రి నీ బిడ్డలతో నేను ఏం మాట్లాడాలి ప్రభా అన్నప్పుడు నేను కొంచెము ఆలోచన చేయడం మొదలెట్టా. ప్రభా, ఈ మరణం గురించి మాట్లాడటం అంత టేస్ట్ఫుల్గా ఉంటుందా? మేబీ ఫస్ట్ టైం ఐఎమ్ టాకింగ్ టు దిస్ పీపుల్, ఈజ్ దిస్ ద రైట్ మెసేజ్ అంటే దేవుడు నాకు కన్ఫర్మేషన్ ఇచ్చాడు. దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా, మనిషి యొక్క జీవితాన్ని దేంతో పోల్చాడంటే ఆయన పోల్చిన విధానం చూస్తే గడ్డితో పోల్చాడు. మీకు ఈ విషయాలన్నీ కూడా 103వ కీర్తన చూడండి 15వ వచనం, 103వ కీర్తన 15వ వచనంలో చూస్తే నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది అనే మాట కనబడుతుంది. అంటే మనిషి యొక్క జీవితం ఎలాగుంటుందంటే అది ఒక గడ్డి వంటిది. చూడండి, ఉదయకాలం ముందు ఆ గడ్డిని చూస్తే ఎట్లుంటుంది తెలుసా అండి? ఆ గడ్డి పచ్చగా కనబడుతుంది. ఇట్ ఈస్ లైక్ ఫ్రెష్గా కనబడుతుంది కదా, సాయంకాలం సమయంలో ఎండిపోతుంది. అదేవిధంగా కింద వచనంలో ఉంటుంది కదా, నరుని యొక్క ఆయువు ఎలాంటిది అంటే ఒక పువ్వు వంటిది అంటది. ఉదయకాలం ముందు పువ్వుని చూస్తే ఎట్లుంటుందండి? బ్యూటిఫుల్గా ఉంటుంది కదా, సౌందర్యంగా ఉంటుంది, ఎంతో అందంగా ఉంటుంది. ఆ పువ్వు సాయంత్రం అయ్యేసరికి వాడిపోతుంది, దాని అందం పోతుంది. హల్లెలూయా. ఒకవేళ మధ్యలో బలమైన గాలి వచ్చింది అనుకోండి, బలమైన గాలి వస్తే ఆ పువ్వు అక్కడి నుంచి ఎగిరిపోతుంది. మనిషి యొక్క జీవితం ఎలాంటిదయ్యా అంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ గ్రాస్, ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ ఫ్లవర్, ఇట్ విల్ ఫేడ్ అవే, ఇట్ విల్ గో ఆఫ్, ఇట్ విల్ డిసపియర్. ఇట్స్ జస్ట్ లైక్ దట్. ఈ రోజున అలాంటి జీవితం గురించి మనకి ఎన్నో భేదాలండి, మనకెన్నో అనేక విధాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాం, అనేక రకాలుగా మనం ఆలోచిస్తాం. ఈరోజు గమనించాలి, ఇంకొక భక్తుడు మరణం గురించి మాట్లాడుతాను. ఏమంటాడంటే మనిషి యొక్క జీవితము ఒక ఆవిరి వంటిదంట. ఎలాంటిదండి? అంతలో కనపడి అంతలో మాయమైపోయే జీవితం మంది భక్తులు మాట్లాడుతున్నారు. మీకు ఈ విషయాలన్నీ చూసినట్లయితే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ఉందన్నమాట. ఆయన ఏమంటాడంటే చూడండి, రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది. హల్లెలూయా. ఈ రోజున మనకి ఏమి సంభవించుతుందో మనకి తెలియదు.
ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ సెల్స్. మనం ప్రతిదినం చూడండి, ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం మనం? మీ గురించి నాకు తెలియదు కానీ నేనేం చేస్తాను తెలుసా? రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు చదవటం మొదలెడతాను, వన్ డే బ్యాటింగ్. కానీ క్రైస్తవుడు చూసినట్లయితే వీఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. బై ద వే, మనం ఎక్కడున్నామండి? యుద్ధ రంగంలో ఉన్నాము. క్రైస్తవుడు ప్రతిదినం ఏం చేయాలంటే ఆ యుద్ధ రంగంలో వెళ్ళాలి అంటే వాడు ప్రిపేర్ కావాలి. హల్లెలూయా. ఏం చేయాలండి? యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ బై టాకింగ్ టు ద లార్డ్. పొద్దున లేచిన వెంటనే అర్థం కాదండి చూసుకోవాల్సింది మనము. ఏం చూడాలి? నా యేసుక్రీస్తు ప్రభువుని చూస్తే నీ జీవితం మారిపోద్ది. హల్లెలూయా. ఈరోజు ఉదయకాలం ముందు నువ్వు లేచి ప్రార్థన చేసి వస్తే దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. నీకు తిరుగుండదండి. ఒక భక్తుడు అంటాడు కదా, ఒక 2 గంటలు దేవుని సన్నిధానంలో కూర్చొని ప్రార్థన చేస్తంట ఆ రోజంతా తిరుగుండదంట. అవమానము మనకి ఎదురు కాదంట. హల్లెలూయా. శత్రువు గజగజలాడి పారిపోతాడంట. హల్లెలూయా. దేవుని నామముకి స్తోత్రం కలుగుగాక. ఈ రోజున మనం గమనించాలండి, మరణం గురించి చాలా విషయాలు మనం బైబిల్లో చూస్తాం. మోషే భక్తుడు అంటాడు, మా ఆయుష్ కాలము 70 సంవత్సరాలు అంటున్నాడు. ఎంత అండి మన ఆయుష్ కాలం? 70. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు మాట్లాడుతూ ఉన్నాడు. అది కూడా ప్రయాసముతో కూడింది, భారముతో కూడింది. ఈరోజు మనం ఆలోచన చేయాలి, ఇంతగా మనం ప్రయాసపడుతున్నామే, అయితే నువ్వు క్రీస్తు గురించి జీవించకపోతే దానివల్ల ప్రయోజనం ఏమి కూడా లేదండి. ఈరోజు గమనించాలా, మోషే భక్తుడు ఈ మాటలన్నీ 91 కీర్తన 10వ వచనంలో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన 12వ వచనంలో ఆయన మాట్లాడుతూ, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ దేవుడు ఐ వర్క్డ్ ఇన్ అన్ MNC కంపెనీ. ఓకే, మాకు ఎట్లుంటుందంటే మంత్లీ పర్ఫార్మెన్స్ ఉంటుంది, వీక్లీ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వీక్ అంతా కూడా ఏం చేసావు నువ్వు అని చూస్తారు. ఈ మంత్ అంతా కూడా నీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో టీం లీడర్ నిన్ను అడుగుతూ ఉంటాడు. మన టీం లీడర్ యేసయ్య ఒకవేళ చూడండి, ఈ సంవత్సరంలో 10 నెలలు ఆల్మోస్ట్ గడిచిపోయాయి కదా, ఈ 10 months అయిపోయాయి. ఒకవేళ నేను కూర్చోబెట్టి ఎంత సమయం నాకు ఇచ్చావు అంటే మనం తలెత్తుకోలేమండి. ఈరోజు నేను చెప్తున్నాను మీకు. హల్లెలూయా. ఎంతసేపు ఒకసారి ఆలోచన చేయండి, హౌ మచ్ టైమ్ వీ హ్యావ్ గివెన్ టు గాడ్. మనం అండి ఒకవేళ ఇంట్లో బిర్యానీ చేయాలనుకోండి, ఎట్లుంటుంది ప్రిపరేషన్? మాంసం తీసుకురావాలి, దాన్ని బాగా కడగాలి, ఏమండి, కడిగేసేసి ఏం చేస్తారు మళ్ళీ దానికి మసాలా ప్రిపరేషన్, ఉల్లిగడ్డలు. ఒకసారి మా ఆవిడని చూశాను, ఉల్లిగడ్డలు వేపేసేసి మీరు అని ప్రిపరేషన్ ఎట్లుంటుందంటే అట్లీస్ట్ 2 hours ప్రిపరేషన్ ఉంటుంది. మరి దాన్ని తినడానికి కూర్చుంటే ఫ్యామిలీతో అదే టీవీ ముందు ఉందనుకోండి, మినిమం 1 hour కూర్చొని తింటాం కదా. చూడండి, మనము జీవించే 60 లేకపోతే 70 సంవత్సరాలు భక్తుడు అన్నట్టు ఇన్ని సంవత్సరాలు జీవించటానికే మనం చాలా ప్రయాసపడుతున్నామే. నిత్యత్వం పరలోకంలో ఉండాలంటే ఇంకెంత ప్రయాసపడాలండి. హల్లెలూయా. ఈ రోజున చూడండి, మన నీతి బట్టి కాదు కానీ ఆయన నీతిని బట్టి మనము పరలోకానికి వెళ్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామముకి స్తోత్రం కలుగును గాక. మోషే భక్తుడు ఏమన్నాడంటే, నా దినములు లెక్కించుట నాకు నేర్పుము అంటున్నాడు. ఈరోజు నేర్చుకుంటున్నారా మీరు? మీ దినాన్ని లెక్క పెట్టుకుంటున్నారా? ఎందుకంటే మనకి మరణం ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు కాబట్టి యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. దేవుని నామముకి స్తోత్రం కలుగును గాక. చూడండి, సొలొమోను రాజు ఆయన మాట్లాడుతూ మరణాన్ని గురించి మాట్లాడుతూ ఆయన అంటున్న మాటలు ఏంటంటే, మరణ దినము ఎవరి వశము కాదంట. అర్థమవుతుందా మీకు? మరణ దినము ఎవరి వశము కాదు. బైబిల్ చెప్తున్నమాట, నో వన్ హ్యాస్ ద పవర్ ఓవర్ ద డెత్. నరులారా నా యుద్ధకు రండి అంటే వెళ్ళిపోవాల్సింది మనమంతా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామముకి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం అనుకోవచ్చు, నేను ఒక 90 years బతుకుతా. కొంతమంది యవనస్తుల్ని నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అన్న ఇప్పుడు కాదన్నా, నాకు కొంచెం లైఫ్ ఎంజాయ్ చేసి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు నేను పరిచయంలోకి వస్తా అన్న అంటారు. ఆ విధంగా ఉండటానికి వీల్లేదండి. చూడండి, గవర్నమెంట్ వాడు ఎన్ని సంవత్సరాలు పెట్టుకుంటాడంటే రిటైర్మెంట్ ఎప్పుడు మనకి ఇప్పుడు పొడిగిచ్చారనుకుంటా కదా ఈ మధ్యన, 60 లేక 65 సంవత్సరాలు కదా. తర్వాత పనికొస్తాం మనం. గవర్నమెంట్ వాడే నువ్వు పనికిరావురా బాబు అని తీసేస్తాడు. అయితే ఇక్కడ యవనస్తుడు ఏమంటున్నారంటే, అన్న 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు పరిచయంలోకి వస్తాను, కొద్దిసేపు నేను ఎంజాయ్ చేసుకొని అని మాట్లాడుతూ ఉంటాను. ఈరోజు గమనించాలి, మనము ఆలోచన చేయాలి. ఈరోజు మనము ఏం చేయాలంటే దేవుని వైపు మనము చూడాలండి. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించి చూసినట్లయితే మీకు చెరుకు గడ్డ తెలుసా అండి? అంత సీరియస్గా చూడకండి నన్ను. ఎండాకాలం వచ్చినప్పుడు మీ గురించి నాకు తెలియదు కానీ
నేను హైదరాబాద్లో మాత్రం చెరుకు, నేను మా ఆవిడ వెళ్ళేసి ఏం చేస్తామంటే చెరుకు రసం తాగుతాం. మీరు తాగుతారు? అలవాటు ఉంది ఎవరికైనా? చూసారు కదా అది ఎట్లుంటుంది అంటే, మీరు చూసారా ఆ వ్యక్తి, అక్కడ నించున్న వ్యక్తి చెరుకు గడ్డని తీసుకుంటాడు, తీసుకొని ముందు పెడతాడు, పెట్టేసేసి దాన్ని మళ్ళీ మడిస్తాడు, మళ్ళీ మడిసి మళ్ళీ అవతల పెట్టి మళ్ళీ దాన్ని తీసుకొస్తాడు. అట్లా ఫోల్డ్ చేసి ఆఖరికి అది ఇక పనికిరాదు అంటే పిప్పి ఏమంటారంటే పిప్పి అయ్యేంత వరకు దాన్ని బాగా ఒత్తి తర్వాత తీసుకెళ్ళి చెత్తబుట్లు పడేస్తాడు. చెరుకు గడ్డని ఇంతకుముందు ఏమన్నావు అంటే చెరుకు గడ్డ, ఇప్పుడు ఏమన్నావు పిప్పి అంటున్నావు. ఈ రోజున పిప్పిలాగా వచ్చి దేవుని చేతిలో వాడబడటం కాదండి. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే, మనం యవ్వన కాలమందే నీవు దేవుని పరిచర్లో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ దినములన్నీ కూడా వేస్ట్ చేసి అప్పుడు కాదండి పరిచర్యకి రావాల్సింది. మనం ఆలోచన చేయాలి. ఈ రాజు అయిన సొలొమోను ఇక్కడ మాట్లాడుతాం, ఈయన ఎక్స్పీరియన్స్తో మాట్లాడుతున్నాడు. బై ది వే, ఆయన ఒకప్పుడు ఏంటంటే హీ వాజ్ ఎ పర్సన్ విత్ విజ్డమ్. ఆయన జ్ఞాని అయిన సొలొమోను, సామెతలు రాశాడు కదా. తర్వాత ఇక్కడ ఏమైపోయాడు తెలుసా? ప్రసంగి అయిపోయాడు ఆయన. ఏమైందండి? ప్రసంగి గారు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే అయిపోయింది, వేస్ట్ అండి. 8వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. ప్రసంగి గ్రంథం 8:8లో ఏముంటుందంటే, మరణ దినము ఎవరి వశము కాదు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మరణ దినం ఎవరి వశం కాదు అని మాట ఎందుకు తెలుసా అండి? హీ డన్ ఆల్ ద నాన్ సెన్స్ ఇన్ ద వరల్డ్. ఆయన జీవితంలో ప్రతి ఒక్క పని చేశాడండి. ఆయన ఎంజాయ్ చేయింది లేదు, అన్నీ అనుభవించిన తర్వాత ఆయన ఇక్కడ అంటున్నాడు కదా, సూర్యుని కింద సమస్తము వ్యర్థము. చూడండి, మీ ప్రసంగి గ్రంథంలో అంతా కూడా ఒకటే కనబడుతుంది మీకు. ఎక్కువ తరచుగా వస్తున్న వర్డ్ ఏంటంటే వేస్ట్ వేస్ట్ వేస్ట్. ఆయన ఏమంటాడంటే వ్యర్థము అని మాట్లాడుకుంటూ వస్తాడు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ వేస్ట్. బట్ ఒకటి బెస్ట్ ఏంటంటే దేవుని యందు భయభక్తులు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామముకి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మనము వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ సెల్స్ ఫర్ ద డెత్. చూడండి, అసలు మరణం అంటే ఏంటండి? మనిషి యొక్క జీవితం ఏంటయ్యా అంటే, ఇట్ విల్ స్టార్ట్ విత్ బర్త్ అండ్ ఇట్ విల్ ఎండ్ విత్ డెత్. దట్ ఈస్ ద జర్నీ. హల్లెలూయా. అదేంటండి? దట్ ఈస్ ద జర్నీ. సో ఈ రోజున మనం ఆలోచన చేయాలి, మన లైఫ్ ఎప్పుడు ఎండ్ అవుద్దో మనకి తెలియదు. బికాజ్ ఇట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ఎప్పుడు దేవుడు పిలుస్తాడో మనకి తెలియదు. అయితే యూ హ్యావ్ టు ఎవ్రీ టైమ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. మళ్ళీ మాట ఎందుకు చెప్తున్నానంటే, చూడండి, నేడే రక్షణ దినము అని బైబిల్ చెప్పబడతా ఉంది. రేపు రక్షణ దినం అని చెప్పవాళ్ళే. ఇదే అనుకూలమైన సమయము. ఈరోజే రక్షణలోనికి నడిపించబడాలి. పోస్ట్ పోన్ చేయకూడదండి, చేయకూడదు. గమనించండి, దేవుని వాక్యంలో చూసినట్లయితే మనుషులందరూ ఒక మారు మరణించాలంట. మనుషులందరూ ఏం చేయాలంట అండి? ఒక్కసారి మృతి పొందవలను అని నియమింపబడింది. ఆ తరువాత ఏమవుతుందంటే వి విల్ ఫేస్ ద గాడ్. దేవుడు మనని ఏం చేస్తాడు తెలుసా అండి? ఆయన జడ్జ్ చేస్తాడంట. హల్లెలూయా. ఆ మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో కనపడుతుంది. ఆయన ఏమంటాడంటే, మనుషులందరూ ఒకసారి మరణించాలి, మరణించిన తర్వాత తీర్పు జరుగుతుంది అనే మాట మాట్లాడుతున్నాడు. దేవుని నామముకి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అయితే గమనించండి, మనము మరణించిన తర్వాత వి విల్ ఫేస్ గాడ్. మనము దేవుని చూస్తాం. ఆ విషయాన్ని మనం గమనించాలి. దేవుని నామముకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మనిషి యొక్క అంతము ఏంటయ్యా అంటే ఇట్ ఈస్ డెత్. మ్యాన్స్ డెస్టినీ ఏం తెలుసా అండి? అది మరణము అనే విషయాన్ని మనము గమనించాలి. సరే, మరణాలు ఎన్ని రకాలు? వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్? మరణాలు ఎన్ని రకాలని మనం ఆలోచన చేస్తే 3 రకాలండి. మొదటిగా చూసినట్లయితే ఇట్ ఈస్ స్పిరిచువల్ డెత్. ఏంటంటే అది ఆత్మీయమైన మరణము. చూడండి, బైబిల్లో మనం చూసినట్లయితే ఆదికాండం మీకు అందరికీ తెలుసు, 2వ అధ్యాయంలో వీఆర్ వెరీ ఫెమిలియర్ కదా. ఆదాము అవ్వలని దేవుడు ఏం చేస్తాడంటే ఏదెను వనంలో పెడతాడు. ఏదెను వనంలో పెట్టి, అయ్యా, ఈ ఏదెను వనంలో ఉన్న ప్రతి విధమైన ఆ చెట్ల యొక్క ఫలాలు మీరు తినొచ్చు. అయితే గమనించండి, మధ్యలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు ఏంటంటే తెలివినిచ్చే చెట్టు. దాన్ని మాత్రం మీరు ముట్టొద్దు అని దేవుడు చెప్తే, ఏదైతే తినొద్దని దేవుడు చెప్తున్నాడో దాన్ని ఏం చేశాడండి మానవుడు తిన్నట్టు. ఈ రోజున తినకూడనివి తినటం వలనే అన్ని రోగాలు వస్తూ ఉన్నాయి మనకి. గమనించండి ఈ మాటని, తినకూడని. చూడండి, ఇంకొక మాట నాకు గుర్తొస్తూ ఉంది. కొవ్వు తినమని బైబిల్ చెప్తా ఉంటుంది. ఈరోజు కొవ్వు తింటే ఏమవుతుంది? కొలెస్ట్రాల్ పెరుగుతుంది కదా. హల్లెలూయా. ఈరోజు మనం గమనించాలి ఏంటంటే, మనిషి యొక్క జీవితము అది జస్ట్ లైక్ ఏ గ్రాస్ అని చూస్తున్నాం. అనేక విషయాలు మనం చూసాం, అనేక విషయాలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. స్పిరిచువల్ డెత్
ఏమంది ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, దేవుడు ఏదైతే చేయొద్దు అన్నాడో అది చేయటం వలన జరిగిన విషయం ఏంటంటే, దేవునికి మానవునికి ఉన్న ఆ ఫెలోషిప్ డ్యామేజ్ అయిపోయింది. ఈరోజు మనం గమనించాలి, ఇక్కడ మానవుడు దేవుడు చెప్పింది చేయలేదు, అన్నీ విన్నాడు, దేవుడు అన్నీ ఇచ్చాడు. చూడండి, ఒక చిన్న పిల్లోడికి, అరే నేను పేరెంట్స్ మేము బయటికి వెళ్తున్నాను రా, కానీ ఆ డబ్బాలో మాత్రము ఓపెన్ చేసి నువ్వు చూడొద్దని చెప్పామనుకో, ఏం చెప్తాడు? ఏదైతే ముట్టొద్దని చెప్తామో అదే చేస్తూ ఉంటాడు. చూడండి, ఇంకా చిన్నపిల్లల్ని చూసినట్లయితే, అరే మట్టిలోకి వెళ్ళకరా నువ్వు అంటే ఏం చేస్తాడు? మట్టిలోనికే. ఇదంతా కూడా మన ఆదాము గారి దగ్గర నుంచి వచ్చింది మనకి. హల్లెలూయా. ఇదంతా మన ఇన్హెరిటెన్స్. ఇక్కడ గమనించండి, మరణము అంటే దేవునికి మనకి ఫెలోషిప్ బ్రేక్ అయిపోయిందండి. ఈ స్పిరిచువల్ డెత్ అనేది ఏంటంటే నెంబర్ 1. నెంబర్ 2 చూసినట్లయితే ఫిజికల్ డెత్, శరీర సంబంధమైన ఆ మరణము కూడా వచ్చేసింది. శరీర సంబంధమైన మరణం బై డిఫాల్ట్ వచ్చేసింది. అది నువ్వు మన్నువు కాబట్టి నువ్వు మన్ను అయిపోతావు. బైబిల్లో రాయబడింది మాట, నువ్వు మన్నువు కాబట్టి తిరిగి మన్నుకి నువ్వు వెళ్ళిపోతావు. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఇంకొక మరణం ఉంది, ఇది చాలా డేంజరస్. అదేంటంటే ఇటర్నల్ డెత్. ఏంటంటే అది నిత్య మరణము. బైబిల్లో చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా, ప్రకటన గ్రంథంలో 2వ మరణము అని చూపిస్తూ ఉంది. ఏముంటుందంటే అక్కడ 2వ మరణం, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. గమనించండి, అక్కడ అగ్ని ఆరదంట, పురుగు చావదట. కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇది 2వ మరణం. ఒక ఆయన అంటాడు కదా, నువ్వు ఒక్కసారి జన్మిస్తే 2 సార్లు మరణించాలట, 2 సార్లు జన్మిస్తే ఒక్కసారే మరణించాలి. హల్లెలూయా. అయితే ఇవన్నీ విషయాలు చెప్తా ఉన్నా బాగానే ఉంది, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావటం గల కారణం ఏంటి? చాలామంది అంటారు కదా, అయ్యా మీరు దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభుని నమ్ముతారు కదా, ఆయన పరలోకంలో నుంచే కార్యాలు చేయొచ్చు కదా, భూలోకానికి రావాల్సిన పని ఏంటయ్యా అని అడుగుతారు. కానీ మానవుడు తప్పిపోయాడండి. మానవుడు దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పాడో దాన్ని చేయటం వలన ఇప్పుడు దేవుడే స్వయంగా మరి ఒక గోతులో పడిపోయిన వ్యక్తిని ఆయన అంతటా ఆయన బయటికి రాలేడు. సంబడి హ్యాస్ టు డ్రాప్ ద రోప్. అర్థమవుతుంది మీకు? కాబట్టి నా యేసుక్రీస్తు ప్రభువారు, నేను అనుకుంటా కదా, బైబిల్ వీ హ్యావ్ టు రీడ్ విత్ ఇమాజినేషన్. పరలోకంలో దేవుడు అన్నాడు అనుకుంటా, తండ్రి అయిన దేవుడు ఇంకా మన త్రిత్వమై ఉన్న దేవుళ్ళు అక్కడ ఉండి డిస్కషన్ జరుగుతుందేమో. అయ్యా ఈరోజు మన మానవుల యొక్క పరిస్థితి చూస్తే చాలా వింతగా ఉంది, చాలా దయనీయమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు మరి అక్కడికి ఎవరు వెళ్తారు అంటే నా యేసుక్రీస్తు ప్రభువారు నేను వెళ్తానట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆదియందు వాక్యమై ఉన్న దేవుడు, ఆ వాక్యమై ఉన్న దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే అండి, ఆయన శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించను. హల్లెలూయా. ఆయన ఏ విధంగా జీవించాడంటే, తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. తండ్రి అయిన దేవుడు ఒక శరీరాన్ని అమర్చాడు ఆయనకి. ఆ శరీరంలో ఆయన ఏం చేశాడంటే దేవుని గణపరిచాడు. ఆయన శరీరాన్ని పవిత్రంగా ఉంచుకున్నాడు. ఆయన శరీరాన్ని ఒక మందిరములాగా దేవునికి అర్పించాడు. ఆయన ఆ శరీరం అర్పించబడింది, మీ గురించి నా గురించి దహించబడింది. ఈరోజు ఆ శరీరము ఒక రక్తము ద్వారా మనమందరం సజీవులకులో ఉన్నాం. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం కలుగుగా. టుడే వితౌట్ రెజరెక్షన్ దేర్ ఇస్ నో క్రిస్టియానిటీ. హల్లెలూయా. ఈరోజు నా తండ్రి యొక్క కృపాశయం దగ్గర ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తారు? విజ్ఞాపన చేస్తాను. నీ గురించి నా గురించి ఆయన ఏం చేస్తారంటే ఫలానా వ్యక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా యేసుక్రీస్తు ప్రభువారు కన్యక గర్భాన్ని ఇచ్చుకున్నాడు. ఆయన ఎందుకు చూడండి, మానవులంతా కూడా పడిపోయారు. ఒక్క మనిషి ద్వారా ఆ పాపం అంతా అందరికీ సంక్రమించింది. కాబట్టి ఆది కాండంలో మనం చూస్తాము, కన్యక గర్భం నుంచి వచ్చిన వ్యక్తి సాతాను ఫలని చిత్తగొడతాడు. ఆ ప్రవచనం కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత నా యేసుక్రీస్తు ప్రభు ద్వారా నెరవేర్చబడింది. హల్లెలూయా. మానవుడు తప్పిపోయాడండి, మానవుడు పట్టించుకోవట్లేదు, కానీ నా దేవుడే పాపిని వెతుక్కుంటూ వచ్చాడు. హల్లెలూయా. వెతుక్కుంటూ వచ్చి ఈ రోజున మరణం యొక్క ముళ్ళును విరిచాడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే మరణము ఆయనని ఆపలేకపోయిందంట. హల్లెలూయా. జరిగిన విషయం ఏంటంటే, పాపం యొక్క ముళ్ళు మరణం కదా. పాపం దానికి కారణం, మరణానికి కారణం ఏంటండి? పాపము. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, నా యేసుక్రీస్తు ప్రభులో పాపం లేదు. ఆయన పాపము లేకుండా పుట్టాడు, పాపము లేకుండా జీవించాడు, పాపము లేకుండా పరలోకానికి ఎత్తపడ్డాడు. హల్లెలూయా. ఈరోజు నీకు నాకు సవాల్ ఏంటంటే, వీ హ్యావ్ టు లివ్ ఎ హోలీ లైఫ్. ఒక పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించాలి. మన నోటిలో పరిశుద్ధత ఉండాలి, మన చూపులో పరిశుద్ధత ఉండాలి, మన ఆలోచనలో పరిశుద్ధత ఉండాలి. ఉంటుందండి ఈరోజు?
ఆలోచన ఒకసారి చేద్దాం. నువ్వు నడిస్తే యేసుక్రీస్తు ప్రభు నడిచినట్టు ఉండాలండి. నువ్వు వర్క్ ప్లేస్కి వెళ్తే ఆ తేజస్సు తట్టుకోలేకుండా, అంటే పాత నిబంధనలో మోషేనే 40 దినాలు ఆ కొండకి దిగి వస్తే ఎవరు కూడా ఆయన మొహాన్ని చూడలేకపోయినారు. ఈరోజు మనం నూతన నిబంధనలో ఉన్నాము. మనము దేవుని ప్రజలు, దేవుని స్వరక్తము చేత కడగబడిన బిడ్డలం మనము. అయితే మనం ఇంకా ఎంత తేజస్సు కలగాలి మొహంలో. అయితే ప్రాబ్లం ఏంటంటే ప్రార్థన చేయడం. ఈరోజు సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే క్రైస్తవులందరూ కూడా నిద్రపోతా ఉన్నారండి. టుడే వీ హ్యావ్ టు వేకప్. దిస్ ఇస్ ద వేకప్ కాల్ ఫర్ యూ. ఈ రోజున చూడండి, సంఘం యొక్క పరిస్థితి భయంకరమైన పరిస్థితి ఉంది. ఈరోజు క్రైస్తవులు రక్షణలోనికి, క్రైస్తవుల యొక్క ఆ విశ్వాసం పైకి ఒత్తిడి వస్తూ ఉంది. కారణం ఏంటంటే క్రైస్తవులు అందరం నిద్రపోతూ ఉన్నాం. మనం ఐఎమ్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఆల్సో బై ద వే. చూడండి, మనం అందరము కూడా ఇంకా మెలకుగా ఇంకొక మెట్టు ప్రార్థనలో ఎదగాలి. హల్లెలూయా. ప్రార్థన చేసేవాడు పాపము చేయడు, పాపము చేసేవాడు ప్రార్థన. ఈరోజు నీకు ప్రార్థన చేయబుద్ధి కావట్లేదా అంటే ఏదో అయింది మ్యాటర్. ఈరోజు నువ్వు ప్రార్థన చేయడానికి నీకు మనసు రావట్లేదా అంటే ఏదో ఉంది. దేవునికి ఇష్టం కాని కార్యాలు నువ్వు చేస్తూ ఉన్నావు. గమనించి ఈరోజు మనం ఆలోచన చేయాలండి. అయితే ఇవన్నీ బాగున్నాయి బ్రదర్, మరణం గురించి బాగా చెప్తున్నారు మీరు. అయితే ఇప్పుడు ఏంటి పని, మేము ఏం చేయాలా అని అంటే, మరణించక ముందు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే యూ హ్యావ్ టు రిపెంట్. ఏం చేయాలండి? నువ్వు పశ్చాత్తాపడాలి. బైబిల్లో మనం చూసినట్లయితే యోహాను భక్తుడు, బాప్తిస్మిచ్చి యోహాను అంటాడు కదా, దేవుని రాజ్యం సమీపంగా ఉంది కాబట్టి మారు మనసు పొందుడి అని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన అంటున్న మాట ఏంటంటే దేవుని రాజ్యము దగ్గరగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు, యోహాను భక్తుడు ఎప్పుడైతే జైలుకి వెళ్ళిపోతాడో ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన పరిచర్య మొదలుపెట్టిన దినాల్లో ఆయన మాట్లాడుతున్న మాట, దేవుని రాజ్యము సమీపంగా ఉంది కాబట్టి మారు మనసు పొందుడి అనే మాట మనం చూస్తాము. మారు మనసు అంటే ఏంటండి చెప్పండి? మారు మనసు అంటే ఏంటండి? టర్నింగ్ ఫ్రమ్ వరల్డ్ టు ద గాడ్. హల్లెలూయా. ఎక్కడ చెప్తారంటే పాపము నుంచి దేవుని వైపు తిరగటం. హల్లెలూయా. పాపము నుంచి ఎక్కడ తిరగాలండి మనము అంటే, మన మనస్సుని పాపము నుంచి దేవుని వైపు మనం అదే మారు మనసు. హల్లెలూయా. ఈరోజు అడుగుతున్నా మిమ్మల్ని, మీకు నిజమైన మారు మనసు ఉందా? ఇంకా లోకంలో మనకి ఎట్లా తెలుసా అండి, ఫ్రెండ్ ఫిలింకి వెళ్తున్నాడు అనుకోండి, మనకు కూడా లోపల ఇక్కడ మమ్మీతో కొట్లాట స్టార్ట్ అయిపోతుంది. ఏమనొస్తాడు, మమ్మీ డబ్బులు ఇస్తావా ఇవా, సినిమాకి పోవాలి నేను అంటే. గమనించాలి, లోకంలో వాడు సినిమా చూస్తాడు. అయితే నువ్వు సినిమా చూడాల్సిన పని లేదు. నీకు సినిమాకి సంబంధించిన విషయాలన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. హల్లెలూయా. బైబిల్ నేర్చుకోవాలి. ఈరోజు బైబిల్ ఎవరు చదవట్లేదండి. క్రైస్తవులు బైబిల్ చదవట్లేదు. విన్నారా? ఇక్కడ బైబిల్ బ్రదర్ నేను ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివేశానండి అన్న వాళ్ళు ఎవరున్నారా? వెరీ ఫ్యూ హ్యాండ్స్. చాలా తక్కువ మంది కనపడతా ఉన్నారు. గమనించారా? ఇక్కడ చూడండి, ఇన్ని దాదాపు కొన్ని వందల మంది ఉన్నారు ఇక్కడ. అయితే చాలా తక్కువ చేతులు పైకెత్తడం జరుగుతూ ఉంది. కారణం ఏంటి తెలుసా? మనకి టీవీ ఉంది కదా బ్రదర్, వాక్యాలు చెప్పే వాళ్ళు ఉన్నారు కదా, ఆ వాక్యం వినేసేసి మేము బతికేస్తా ఉన్నాం. ఈరోజు ఆ విధంగా ఉండడానికి తప్పుడు బోధలు ఎక్కువైపోతా ఉన్నాయి, రాంగ్ డాక్టరీన్స్ ఎక్కువైపోతా ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, వెలుగుదూత. సాతాను గడికి ఇవ్వబడిన పేరేంటంటే వెలుగుదూత. ఏంటంటే ఆయన పేరు? ఆడేదో 2 కొమ్ములు పెట్టుకొని వచ్చేసేసి నేను సాతాను భయపెట్టాడు. ఆడేం చేస్తాడంటే వాక్యం లాగానే ఉంటుంది అది, కానీ వాక్యం కాదు. చూస్తానికి మాత్రం వాక్యం లాగానే ఉంటుంది, వినడానికి కూడా అరే బ్రదర్ చాలా బాగుంది బ్రదర్ అని వింటూ ఉంటాం, కానీ అక్కడి నుంచి వాడు డీవియేట్ చేసేస్తాడు. నేను ఈరోజు నా హైదరాబాద్లో చాలా భయంకరమైన పరిస్థితి. దే ఆర్ జస్ట్ ఫాలోయింగ్ ఆల్ ద నాన్ సెన్స్ అండి. దేవుని బలలో పాలు పొందాలంటే రక్షణ అనుభవాలు ఉండాలి. ఒక సంఘం మాట్లాడుతూ ఉంది, ఏమని తెలుసా? రక్షణ నీకు అవసరం లేదు, నువ్వు వచ్చి రొట్టె ద్రాక్షారసంలో పాలు పొందొచ్చట అండి. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్స్ నాట్ పాసిబుల్ అండి. మారు మనసు కావాలి మనకి. ఈరోజు మనం పశ్చాత్తాపడుతున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. మనందరికీ తెలిసిన ఫెమిలియర్ ఏమంటారు దాన్ని, మన యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన ఒక అద్భుతమైన విషయం, ఒక ఉపమానం అని చెప్పొచ్చు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో, మీరు అందరు తీరవసరం నేను చెప్పేస్తాం. అక్కడ లాజరు నన్ను ధనవంతుడు ఇద్దరు కనబడతారు. అర్థమైపోయింది కదా మ్యాటర్. అక్కడ లాజరు ఏం చేశాడండి? పాపం ఆయన కట్టిక బీదం
బీదవాడు కదా. ఎట్లా జీవించాడంటే ఆఖరికి ఆ ధనవంతుడి యొక్క టేబుల్ కింద నుంచి ఏమన్నా పడితే వాటిని తినడానికి ఆశపడుతున్న వ్యక్తి. ఈ ధనవంతుడేమో రిచ్ మ్యాన్ ఉంది, ఆయన పేరు కూడా రాయబడలేదు బైబిల్లో. ఆ ధనవంతుడు ఏం చేశాడంటే ఇష్టం వచ్చినట్టు జీవించాడండి ఆయన లైఫ్ని. ఆయన ఏ విధంగా జీవించాడంటే పనికి మాలిన జీవితాన్ని జీవించాడు ఆయన. ఒక రకంగా చెప్పాలంటే ఎట్లంటే నా లైఫ్ నా ఇష్టము, నాకు డబ్బు ఉంది అని పొగరుతో ఇష్టం వచ్చినట్టుగా జీవించాడు. తర్వాత ఏమైందంటే మరణించాడు. లాజరు ఉన్ననో ధనవంతుడు ఇద్దరు మరణించినప్పుడు ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు తెలుసా అండి? ఒక ఆయన పరలోకానికి, మాట్లాడండి, ఒక ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు, ఇంకొక ఆయన నరకానికి వెళ్ళిపోయాడు. అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈ నరకంలో ఉన్న వ్యక్తి ధనవంతుడు మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా అబ్రహాము రొమ్మున అనుకున్న లాజర్తో అంటే లాజర్కి చెప్పమని చెప్తా ఉంటాడు అబ్రహాంకి. ఏమంటే తండ్రి దయచేసి ఆ వాటర్ యొక్క డ్రాప్, ఆ కొన ఏలు డ్రాప్ ముంచి నా నాలుక మీద తడపవా అంటున్నాడు ఆయన. అంటే ఎంత భయంకరమైన పరిస్థితి కదండి. అంటే అక్కడ ఏముంటుందంటే పురుగు చావదు, అగ్ని ఆరదు. ఆ భయంకరమైన వేదనలో ఆయన మాట్లాడుతున్న మాటలేంటి తెలుసా అండి? ఒక్క డ్రాప్ వాటరు దయచేసి ఆ లాజరుతో పంపించు అంటే అబ్రహాం గారు అంటారు కదా, నాయనా ఇక్కడ దానికి దీనికి పెద్ద అగాధం మధ్యలో ఉంది, ఏముందండి, ఎవ్వరు కూడా అటు నుంచి ఇటు వెళ్ళరు, ఇటు నుంచి అటు రారు, కాబట్టి ఈరోజు నేను ఏం చేయలేనయ్యా అని చెప్తాడు. చెప్తే మన అయ్యగారు కన్వర్జేషన్ చేస్తా ఉన్నాడు. అక్కడ ఏమంటాడంటే ధనవంతుడు ఏమంటాడంటే నాకు 5 సహోదరులు ఉన్నారు, ఆ 5 సహోదరులకి దయచేసి ఇక్కడి నుంచి ఎవరన్నా వెళ్ళి వాక్యము చెప్తే బాగుంటుంది అని అంటే, ఒకసారి చూడండి బైబిల్ చూడండి ఒకసారి. లూకాసు వార్త 16వ అధ్యాయము 27 నుంచి ఒకసారి చదివితే మనకి అక్కడ కనపడుతున్న 30వ వచనం ఎవరైనా చదువుతారండి? ఇక్కడ మోషే ధర్మశాస్త్రం ఉంది, ప్రవక్తలు ఉన్నారు. అంటే అర్థమైంది తెలుసా అండి? బైబిల్ ఉంది, మీకు ఏముంది? మోషే ఉన్ననో ప్రవక్తలు ఉన్నారంటే మోషే ప్రవక్తలు దీనిలో ఉన్నారా లేదా? అయితే బైబిల్ ఈజ్ ఇనఫ్ అని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఒక వ్యక్తి ఆయన రక్షణలోనికి నడిపించబడాలంటే దేవుని వాక్యం చాలు. హల్లెలూయా. అదే విషయాన్ని ఈ ధనవంతుడికి చెప్తా ఉన్నాడు. ఒకవేళ మోషే మాటలు ప్రవక్త మాటలు వినకపోతే ఖచ్చితంగా ఆయన ఒక వ్యక్తి, చనిపోయిన వ్యక్తి వెళ్ళి మాట్లాడినా కానీ ఆయన వినడు, నమ్మడు, మారు మనసు పొందడు. ఈరోజు మారు మనసు పొందాలి అని అంటే మనం ఏం చేయాలంటే మన మనస్సుని దేవుని వైపు తిప్పాలి. మన మనస్సుని దేవుని వైపు తిప్పాలి. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడున్న ప్రపంచంలో, ఇప్పుడున్న సోషల్ మీడియా ఇవన్నీ కూడా ఒకసారి ఫేస్బుక్ పట్టుకొని చూస్తూ ఉంటే ఏమవుతుందంటే స్క్రోల్ చేస్తూ ఉంటారు కదా, కొన్ని గంటలైనా అర్థం కాదు. నేను కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఒక ఆయన ఏం చేశాడంటే లాగిన్ చేయాలి. ఓకే, లాగిన్ చేయలే, ఆయన వచ్చి ఫేస్బుక్ ఓపెన్ చేశాడు. ఆయన ఇట్లా తిరిగి ఇట్లా చూసే వరకు 2 hours అయిపోయిందంట. ఎన్ని గంటలు అయిపోయిందండి? 2 గంటలు అయిపోయిందంట. గమనించండి, ఈ రోజున మనకి ఇలాంటి విషయాల్లో మారు మనసు రావాలి. నువ్వు ఏది చేసినా కానీ యూజ్ ద టెక్నాలజీ టు గ్లోరిఫై గాడ్. హల్లెలూయా. నువ్వు చేసే ప్రతి ఒక్క పని ద్వారా దేవుడు మహిమపరచబడాలి. నీకున్న సమయం చూడండి, నువ్వు ఒక్కడివే ఉన్నావు అనుకో, ఏం చేస్తున్నావు నువ్వు? అడుగుతున్నా మిమ్మల్ని. మీరు ఒక్కళ్ళే ఉన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అందరు వెళ్ళిపోయారు, ఎవరు లేరు, అప్పుడు నువ్వేం చేస్తున్నావు? అదే నువ్వు. ఒకవేళ తలుపేసుకొని ప్రార్థన చేస్తున్నావు అనుకో, 2 చేతులు పైకెత్తి, దట్ ఈజ్ యూ. హల్లెలూయా. ఈరోజు ఖాళీ సమయం ఉంది అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, టాక్ టు గాడ్. దేవునితో నువ్వు మాట్లాడు, సంభాషించు. ప్రభా నేను ఏం చేయాలి ప్రభా, ఈ లోకంలో నేను ఏం చేయాలి ప్రభా, నీ గురించి బలమైన సాధనంగా నేను వాడబడాలి ప్రభా, నీ చిత్తం నేను జరిగించాలి ప్రభా అని మనము ప్రార్థన చేసే వారిగా ఉండాలి. హల్లెలూయా. దేవుని నామముకి స్తోత్రం కలుగుగాక. మీకు అందరికీ తెలిసిన భాగము అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 30-31వ వచనం మనం చదివితే అక్కడ ఏముంటుందంటే, అజ్ఞాన కాలమందు దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడంట. కానీ ఇప్పుడైతే ఏమంటాడంటే అందరూ అంతటా రక్షణ పొందాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడంట. గమనించండి, ఇక్కడ చెప్పటము వేరు, రిక్వెస్ట్ చేయటం వేరు, కానీ హీస్ డిమాండింగ్. దేవుడు డిమాండ్ చేస్తున్నాడు. ఈ రోజున అజ్ఞాన కాలమందు చూసి చూడనట్టుగా ఉన్నాడు. ఎందుకంటే అప్పుడు నీకు జ్ఞానం లేదు. కానీ ఇప్పుడైతే దేవుని కృపను బట్టి అంతటా అందరూ రక్షణ పొందాలి. అందుగురించిన సువార్త మనం చూసినట్లయితే మీడియా ద్వారా వెళ్తూ ఉంది. ప్రపంచం అంతటికి కూడా దేవుని యొక్క సువార్త వెళ్ళిపోతూ ఉంది. అయితే ఇక్కడ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఏంటంటే మారు మనసు
పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. చూడండి ఇక్కడ గమనించండి, క్లియర్గా ఉంది ఇక్కడ, మారు మనసు పొందవలనని మనుషులు నేను ఆజ్ఞాపించుచున్నాను అనే మాట కనుక. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ వచనంలో ఉంటుంది కదా, ఎందుకనగా తాను నియమించిన మనిషి చేత ఏం చేశాడంటండి, నీతిని అనుసరించి భూలోకానికి తీర్పు తీర్చే టైము రాబోతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ నెక్స్ట్ దేవుడు ఒకటి ఉంది ఇక్కడ, ఒక మనిషిని దేవుడు ఏర్పరచుకున్నారు. ఆయన ఎవరంటే నా యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన తీర్పు తీర్చబోతా ఉన్నాడు. ఆ విషయాన్ని గమనించు. ఈరోజు నువ్వు రక్షణ పొందక ముందు దేవుడు పట్టించుకోడు, కానీ నువ్వు రక్షణ పొందిన తర్వాత నీ జీవితాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, దేవునితో సమయాన్ని ఎంత గడుపుతున్నావు, ఈ విషయాలన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈరోజు మనకి ఎన్ని గంటలండి రోజులో? నేను మీ టీచరు, ఓకే, ఇప్పుడు నేను మీ టీచర్ అయితే క్లాస్లో వచ్చి కూర్చున్నప్పుడు చెప్పండి స్టూడెంట్స్, ఈరోజు ఎన్ని గంటలు అడిగితే ఏం చేస్తాం మనం? 24 hours అని చెప్తాం, అవునా కదా? 24 hours ఎన్ని అవర్స్ నిద్రపోతాం మనం? కొంతమంది 10 గంటలు నిద్రపోతారు, వాళ్ళు ముఖ్యంగా స్టూడెంట్స్. హల్లెలూయా. ఎన్ని గంటలు నిద్రపోతారు? 10 గంటలు నిద్రపోతారు. సరే, 10 గంటలు నిద్రపోయినా ఇంకెన్ని గంటలు ఉన్నాయి? 14 hours ఉన్నాయి. చూడండి, మనం దశం భాగం ఇస్తాం కదా, దశం భాగం ఇస్తామా? ఏదో అన్న మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు అంటే బెటర్ మొహాలు మీరు. దశం భాగం ఇస్తామా చెప్పండి, ఇస్తాం కదా. దశం భాగము అంటే ఎంత అండి? ఒకవేళ 1000 రూపాయలు మీ జీతం అనుకోండి, ఎంత ఇవ్వాలి దేవునికి? 100 రూపాయలు ఇవ్వాలి. అట్లే మరి దశం భాగము మరి ప్రార్థన 24 hours ఇవ్వాలి కదా మనం. దేవునికి మన సమయాన్ని ఇవ్వాలని. ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ ఇన్ ద వరల్డ్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ ఆర్ టైమ్. దేవునికి ఎంత సమయం మనం ఇస్తున్నాం. చూడండి, 24 hours అట్లీస్ట్ 2.5 hours వీ హ్యావ్ టు గివ్ టు గాడ్. అట్లీస్ట్ మినిమం ఒక దైవ సేవకుడు అయితే అట్లీస్ట్ ఒక 3 hours అన్న దేవునికి సమయం ఇవ్వాలి. అప్పుడే గాడ్ విల్ టాక్ టు హిమ్ సో దట్ హీ కెన్ టాక్ టు ద పీపుల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం గమనించాలా, మన ప్రార్థన జీవితం ఎంత ఉందండి. దేవుడు త్వరలో రాబోతా ఉన్నాడు. అయితే మారు మనసు పొందావా నువ్వు? నీ మనస్సుని దేవుని వైపు తిప్పావా లేదా? లేదండి ఇంకా కొద్దిసేపు మాకు టైం కావాలని అంటున్నారా? ఏమండి, తిప్పుతున్నారా లేదా మీ మనసుని? హల్లెలూయా, దేవుని నామముకి స్తోత్రం కలుగుగాక. దేవుడు అనేకమైన విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. సరే, పశ్చాత్తాపం అంటే రక్షణ పొందిన వ్యక్తులకి పశ్చాత్తాపం ఏంటి తెలుసా అండి? చాలామంది అనుకుంటారు కదా, అయ్యా నేను పశ్చాత్తాపం ఎప్పుడో పొందానండి. ఎప్పుడు పొందానంటే అయినా రక్షణ అని 2002లో నేను రక్షణ పొందిన బ్రదర్, అప్పుడు నేను పశ్చాత్తాపడ్డానంటే కుదరదు. ఎందుకంటే యూ హ్యావ్ టు రిపెంట్ ఎవ్రీ డే. ప్రతిదినం నువ్వు పశ్చాత్తాపడాలి. ఒక దైవజనుడు ఏమంటాడంటే, దేవుని ఆజ్ఞలను నువ్వు విరిచావని గుర్తించు. చూడండి, దేవుడు ఏం చెప్పాడంటే మనకి, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ఏం చేయాలి? మెలకువగా ఉండి. మరి చేస్తున్నామా ప్రార్థన? చేస్తున్నారా ప్రార్థన? మెలకువగా ఉండి. చూడండి, శోధన టైం. చూడండి, మన శిష్యుల్ని గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల్ని గమనిస్తే, అక్కడ యేసయ్య ఏలేసేసి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఆయన హృదయాన్ని కుమ్మరిస్తూ ఉన్నాడు, ఆయన ఎంతో అంగలారుస్తూ ఉన్నాడు, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. తిరిగి వచ్చి చూసే వరకు జరిగిన విషయం ఏం తెలుసా అండి? వీళ్ళు ఏం చేస్తున్నారంటే గుర్రు కొట్టి నిద్రపోతూ ఉన్నారట. అందుగురించనే గమనించండి, ఎప్పుడైతే ఆ సైనికులు వచ్చారో అందరూ పారిపోయారంట. దే ఆల్ ర్యాన్ అవే. ఎట్లా ఉరికారంటే ఒక్కడు కనపడలేదు, ధైర్యం లేదు వాళ్ళకి ఆ టైంలో. కారణం ఏంటంటే వాళ్ళ జీవితంలో ప్రార్థన లేదు. ఈరోజు మనకి ధైర్యం కావాలంటే ప్రార్థన మనకు ఉండాలి. హల్లెలూయా. మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డలమండి. ఎట్లుండాలి తెలుసా అండి? ఎట్లుండాలి తెలుసా? సింహంలాగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామముకి స్తోత్రం కలుగుగాక. ఈరోజు ధైర్యంగా నువ్వు ఉండాలంటే నువ్వు చేయాల్సిన పనుల్లో ఒకటే, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన యొక్క శక్తిని నీ మీద కుమ్మరిస్తాడు. ఆయన యొక్క శక్తిని మీద కుమ్మరించబడినప్పుడు నువ్వు మాట్లాడుతూ ఉంటే జరిగే విషయాలంటే అద్భుత కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గమనించండి, ఈ రోజున క్రైస్తవులుగా మనం ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేయట్లేదు మనం. దీస్ ఆర్ ద వెరీ బేసిక్ థింగ్స్, బట్ అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్ ప్రేయింగ్. మనం ప్రార్థన చేసినా కానీ మనం ఏం చేస్తాం తెలుసా అండి? మన కుటుంబం గురించే ప్రార్థన చేస్తాం, ఏమండి, సంఘం గురించే ప్రార్థన చేస్తాం. విల్ నాట్ ప్రే ఫర్ ద అదర్ డినామినేషన్స్. వాళ్ళు క్రైస్తవులు కాదా? ఏమండి, వీ హ్యావ్ టు ప్రే ఫర్ ఎవ్రీ వన్. అందరి గురించి, అందరూ సమాధానంగా ఉండలాగిన మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామముకి స్తోత్రం కలిగినాక ఈ రోజున మనం ఆలోచన చేద్దాము, నిజమైన మారు మనస్సు మనకు ఉందా?
నిజమైన ఆ పశ్చాత్తాపం మనలో ఉందా? చూడండి, గమనించండి, దేవుని ప్రేమని నిర్లక్ష్యం చేయడం కూడా ఇట్ ఈస్ అగైన్ వీ హ్యావ్ టు రిపెంట్ ఇన్ దట్ ఏరియా. నీకు దేవుని ప్రేమ, ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను ఒక హోటల్కి వెళ్ళా, బిర్యానీ తిన్నా. బిర్యానీ తిన్న తర్వాత నాకు బాగా నచ్చింది, టేస్ట్గా ఉంది. ఏం చేస్తాను నేను? ఎవరికి చెప్పకుండా కూర్చుంటా ఇంట్లో. ఏం చేస్తా? ఇమ్మీడియట్లీ ఫ్రెండ్కి, అరే అక్కడ బిర్యానీ చాలా బాగుంటుందిరా అని చెప్తావా లేదా? ఏం చేస్తాం మనం? వెంటనే వెళ్ళి వి విల్ టాక్ అబౌట్ ఇట్, విల్ స్పీక్ అబౌట్. ఈరోజు దేవుని ప్రేమను అనుభవిస్తున్నాం, నీవేం చేయాలంటే యూ హ్యావ్ టు డిక్లేర్ ఇట్ టు ద పీపుల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని ప్రజలకి, నీ అన్యజనులకు, నీ పక్కనున్న వారికి దేవుని ప్రేమను నువ్వు చూపించాలి. వాళ్ళు ఎంత నిన్ను ద్వేషించినా, వాళ్ళు ఎంత నిన్ను అసహించుకున్నా నువ్వు వాళ్ళకి ప్రేమను చూపిస్తూ ఉండాలి. హల్లెలూయా. ఈరోజు వాదనలతో మనము ఒకరిని దేవుని రాజ్యంలోనికి నడిపించలేము, కానీ ఎప్పుడైతే నీ ప్రేమని చూపిస్తావో అప్పుడు కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఇంత ప్రేమ ఎక్కడిది బ్రదర్ మీకు అంటే, నా యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చారు కాబట్టి నేను ప్రేమను చూపిస్తాను. నా యేసుక్రీస్తు ప్రభు వారికి టైటిల్ ఏంటంటే ఆయన కరుణామయుడు, ఆయన ప్రేమ గల దేవుడు. కాబట్టి ఆ ప్రేమ నాలో నుంచి బయటికి రావాలండి. ఈ రోజున ఒక్క దెబ్బ ఒకరిని కొడితే ఏం చేస్తారు తెలుసా అండి? ఏమైనా ఎట్లా తెలుసా? హైదరాబాద్లో నేను ఫస్ట్ అంటే 15 years బ్యాక్ ఫస్ట్ టైం నేనేం చేశానంటే, అక్కడ ఉన్నాను అనమాట. అక్కడ చిన్న ఒక కుర్రోడు, ఒక అబ్బాయి, వేరే మతానికి చెందిన వ్యక్తి, ఆ పేరు నేను మెన్షన్ చేయను, కానీ అక్కడ ఆయన వచ్చి చిన్న కుర్రోడు అంటే ఆయన ఏందిరా అన్నాడు. నన్ను ఏంద్రా అంటాడని చెప్పి వెంటనే ఏంటి అనేసి గట్టిగా అనేసరికి అక్కడ ఉన్న పక్కన, బాబు నాయన ఆయనకి పెద్ద తోపైన చాలా మంది, నువ్వు ఇప్పుడు ఆయన ఏమన్నా అంటే 10 మంది ఊరికి వచ్చి తంతాను అన్నాడు అంటే మా ఆయనో అనుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవులుగా నీకు కోపం వచ్చిన కొద్దిసేపు ఆపుకో. ఇట్ ఈస్ పాసిబుల్. హల్లెలూయా. ఎందుకంటే దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు అన్నిటినీ కంట్రోల్. వన్ ఆఫ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఏం తెలుసా అంటే సెల్ఫ్ కంట్రోల్. హల్లెలూయా. ఆర్ యు ఇన్ యువర్ సెల్ఫ్ కంట్రోల్ టుడే? ఆఫీస్లో ఒకవేళ బాస్ నేను ఇష్టం వచ్చినాడు, యూ హ్యావ్ నాట్ డన్ దిస్ వర్క్ అంటే ఏమంటావు నువ్వు? నీకేం తెలుసా అని మాట్లాడచ్చు. అధికారులకు మనకి వాక్యం తెలుసు ఏమండి? వి నో ద వర్డ్ ఆఫ్ గాడ్, బట్ ఆర్ వి లివింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దట్ ఈస్ మై క్వశ్చన్ టుడే. ఈ రోజున ఒక్క నిమిషం ఆగాల మనం. ఆయన అనగానే తొందరపడద్దండి. మనము ఏం చేయాలంటే వీ హ్యావ్ టు వెయిట్. ఒక్క నిమిషం లోపల ప్రార్థన చేసుకోవాలి. ప్రభు, వాట్ ఈస్ దిస్? నేనేం చెప్పాలి ఆయనకి? సహాయం చేయి ప్రభు. క్రిస్టియన్ ఏం చేస్తూ ఉంటాడో తెలుసా అండి? ఎవ్రీ టైమ్ ఈజ్ కనెక్టెడ్ విత్ గాడ్. హల్లెలూయా. ఏదన్నా కావచ్చు, నువ్వు ఏ పనన్నా చేయొచ్చు. నేనేమంటానంటే ఎప్పుడైతే వెన్ యూ ఇన్వాల్వ్ గాడ్ ఇన్ దట్ వన్, గాడ్ విల్ డూ అమేజింగ్ థింగ్స్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామముకి స్తోత్రం కలుగు. మారు మనస్సు పొందావా నువ్వు? ఈరోజు ఆలోచన చేద్దాము. నిజంగా మనం దేవుని ప్రేమని నిర్లక్ష్యం. చూడండి, బైబిల్లో డెఫినేషన్ ఉంది. ఒకసారి 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసుని కలగజేయును అని ఉంది అక్కడ. హల్లెలూయా. గాడ్లీ సారో విల్ బ్రింగ్ రిపెంటెన్స్. హల్లెలూయా. గాడ్లీ సారో విల్ బ్రింగ్ రిపెంటెన్స్. చూడండి, గమనించండి. ఈరోజు ఈ వాక్యాలన్నీ మీకు తెలుసా అండి? తెలీదా? తెలుసు కదా. కాబట్టి మనము ఈ రోజున నిజంగా చూడండి, మనం ఏం చేస్తుంది తెలుసా? చాలాసార్లు వి ప్రే ఎట్లంటే, దేవుని వాక్యం ప్రకటించబడతా ఉంటే మన పర్సనల్ ప్రాబ్లమ్స్ ఆలోచించుకొని మనం ఏడుతూ ఉంటాం, కన్నీళ్ళు పడిపోతూ ఉంటాం. నో, అది కాదు. నేను దేవునికి ఏదైతే చేయాలో అది చేయలేకపోతున్నాను కాబట్టి యూ హ్యావ్ టు రిపెంట్, యూ హ్యావ్ టు ప్రే టు ద లార్డ్. దట్ ఈస్ ద రియల్ రిపెంటెన్స్. ప్రభా, నీ ఆజ్ఞలను నేను అనుసరించలేదు, వాటిని విరగొట్టినాను కాబట్టి నేను ఏం చేస్తానంటే దయచేసి నన్ను క్షమించు. అది నిజమైన ప్రార్థన. హల్లెలూయా. అది నిజమైన పశ్చాత్తాపం, అది నిజమైన మారు మనసు. ఈరోజు గమనించాలి మనము. చూడండి, అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది కదా, ప్రభు సముఖము నుండి విశ్రాంతి దినములు రావాలి అంటే నువ్వేం చేయాలి తెలుసా అండి? 3వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది ఆ మాట. ఏమంటాడంటే, నువ్వు మారు మనసు పొంది దేవుని వైపు తిరగాలంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామముకి స్తోత్రం కలుగుగాక. ఒక భక్తుడు మీకు అందరికీ తెలుసు, రాజైన హిజ్కియా తెలుసు మీకు? రాజైన హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చిందంట. ఏ రోగం అండి అది? ఈ కథ ఇంకా అయిపోతాడు మనోడు, ఆయన చనిపోవాల్సిందే. అలాంటి టైంలో యెషయా గారు, ప్రవక్త అయిన యెషయా ఆయన దగ్గరికి వస్తాడనమాట. వచ్చి ఆయన అంటాడు కదా, అయ్యా నువ్వు మరణించబోతున్నావు, నువ్వు కొద్ది దినాల్లో మరణిస్తావు అని చెప్పినప్పుడు ఆయన షాక్ తింటాడు. అనగానే ఆ మాట అన్న తర్వాత ఆయన ఇంకొక మాట అంటాడు, నీ ఇల్లుని
చక్కబెట్టుకో. ఏం చేయాలంట? మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు, మీ ఇల్లుని చక్కబెట్టుకుంటున్నావా? ఇక్కడ భక్తుడితో రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ ఇల్లుని చక్కబెట్టుకో అని మాట్లాడితే ఆయన చేసిన పని ఏంటి తెలుసా అండి? ఇమ్మీడియట్గా ఆ హిజ్కియా రాజు గోడ వైపు తిరిగి హీ స్టార్టెడ్ ప్రేయింగ్, హీ స్టార్టెడ్ రిపెంటింగ్, లార్డ్ ఫర్గివ్ మీ, అయ్యా నేను పాపిని ప్రభా, నేను దౌర్భాగ్యని ప్రభా అని ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలెట్టాడో జరిగిన విషయం ఏంటంటే ఇమ్మీడియట్గా ఆ ప్రవక్త గారు వెళ్ళిపోతా ఉంటే దేవుడు మళ్ళీ ఆయనతో మాట్లాడుతున్నాడు, వెళ్ళు రాజు దగ్గరికి వెళ్ళి చెప్పు కదా ఇంకొక 15 సంవత్సరాలు బతుకుతాడని చెప్పాడు. హల్లెలూయా. ఈరోజు నీకు ఆయుష్ కావాలంటే డాక్టర్ దగ్గర కదండి, నా దేవుని దగ్గరికి. అట్లనే డాక్టర్ కూడా అవసరమే. మెడిసిన్ బ్రదర్, మెడిసిన్ తీసుకోవచ్చా? తీసుకోవాలి. డాక్టర్ని పెట్టింది ఎవరండి? దేవుడే పెట్టాడు కదా డాక్టర్ని. కాబట్టి మెడిసిన్ తీసుకోవాలి. మెడిసిన్ తీసుకోకుండా ఉండకూడదు. చాలా మంది బ్యాలెన్స్ ఉండదు. అయ్యా నేను ప్రార్థన చేసుకుంటానయ్యా, డెంగ్యూ ఫీవర్ అవుతుంది, అప్పుడు ఏమవుతుంది? పరలోకానికి వెళ్ళిపోతావు. హల్లెలూయా. See, Bible is all about balance. ఈరోజు మనం గమనించాలి, ఇక్కడ హిజ్కియా భక్తుడు, ఈ రాజు చేసిన విషయం ఏంటంటే ఇమ్మీడియట్లీ హీ రిపెంటెడ్, హీ రెస్పాండెడ్ టు ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. దేవుని వాక్యానికి ఆయన స్పందించాడు. అని చేసిన విషయం ఏంటంటే ఆయన ప్రార్థన చేయడం మొదలెట్టాడు. నిజమైన మనసుతో ఆయన హృదయాన్ని కుమ్మరించినప్పుడు దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ పెంచాడు. ఒక విషయం గమనించండి, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆ మెడిసిన్ నీ శరీరానికి పడాలంటే నా దేవుడు నీకు అనుమతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఈ రోజున నేను చెప్తున్నాను కదా, నీకు అన్ని విషయాల్లో దేవుడు కావాలండి. వితౌట్ గాడ్స్ పర్మిషన్ నథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. నథింగ్ ఈజ్ యాక్సిడెంటల్ ఇన్ యువర్ లైఫ్. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క పరిస్థితి దేవుడు నిన్ను వేరే చోటకి తీసుకెళ్ళడానికి నడిపిస్తూ ఉన్నాడు. He wants you to reach to the glory. హల్లెలూయా. మహిమ నుంచి అత్యధికమైన మహిమలోనికి దేవుడిని నడిపించాలని ఆశపడుతున్నాడు. ఈ చిన్నపాటి పనికి మాలిన ఈ సమస్యల గురించి అని దొరకకూడదండి మనం. యూ హ్యావ్ టు గివ్ ద థ్యాంక్స్ టు ద లార్డ్. అన్ని విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చెల్లిస్తున్నావా? కొంచెం రోగం రాగానే గునుగుడు స్టార్ట్ అయిపోతుంది మనకి. దేవా నాకే రావాలా, పక్కింటోడికి రావద్దా? స్టార్ట్ అయిపోతుంది మనకి కదా. ఈరోజు మనం ఆలోచన చేయాలి. వీ హ్యావ్ టు రిపెంట్ అండ్ వీ హ్యావ్ టు కన్ఫెస్. ఎప్పుడైతే చూడండి, ఈ రెండవ మరణము తప్పించబడాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? నువ్వు దేవుణ్ణి రక్షకునిగా అంగీకరించాలి. దేవుని వాక్యంలో ఉన్న ఆజ్ఞల్ని నువ్వు చేసినప్పుడు ఆ రెండవ మరణం నుంచి నువ్వు తప్పించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు రెండవ మరణం నుంచి తప్పించబడాలంటే ఈ బైబిల్లో ఉన్న ఆజ్ఞలన్నిటిని నువ్వు అనుసరించాలి. చేస్తున్నావా? ఆలోచన చేద్దాం ఈరోజు. ప్రభా నిజమే, నాకు మారు మనసు ఉందా ప్రభా, నాకు రక్షణ అనుభవాలు ఉన్నాయా ప్రభా అని ఆలోచన చేద్దాం. చూడండి, మీకు అందరికీ తెలుసు, సండే స్కూల్ నుంచి వింటా ఉన్నారు ఒక స్టోరీ. అదేం తెలుసా? జక్కయ్య గురించి తెలుసా మీకు? హల్లెలూయా. జక్కయ్య స్టోరీ ఆలోచిస్తే నాకు విచిత్రం అనిపిస్తుంది అండి. చూడండి, జక్కయ్య ఏమనుకున్నాడంటే ఎరికో పట్టణం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నారనే మాట వినంగానే ఆయన చేసిన పని ఏంటి తెలుసా? ఇమ్మీడియట్గా పరిగెత్తుకొని పోయి ఆయన పొట్టివాడు గనక మేడి చెట్టుకి కూర్చున్నాడంట. హల్లెలూయా. చూడండి, నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ వస్తావో నీ ఎక్స్పెక్టేషన్కి మించి కార్యాలు దేవుని జీవితంలో చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఆయన ఎక్కి కూర్చున్నాడు. నా యేసుక్రీస్తు ప్రభువు రానే వచ్చేసారు అక్కడికి. వచ్చిన తర్వాత జరిగిన విషయం ఏంటి తెలుసా? జక్కయ్య త్వరగా నువ్వు కిందికి దిగిరా అన్నాడు ఆయన. హల్లెలూయా. త్వరగా నువ్వు కిందికి దిగిరా, ఎందుకంటే ఈరోజు నీ ఇంటికి నేను రాబోతున్నాను. హల్లెలూయా. ఈరోజు నీ ఇంటికి కూడా నా యేసుక్రీస్తు ప్రభువు రాబోతున్నారు. ఎందుకంటే ఆయన అన్నాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడైనా ఆ జక్కయ్యని దర్శించిన దేవుడు నిన్ను దర్శిస్తాడు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఒక మాట మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే నా యేసుక్రీస్తు ప్రభువారు ఆ అపవిత్రమైన ఆ పాపములో ఉన్న ఆ సుంకపు గుర్తుదారిని ఇంటికి నా దేవుని పాదాలు పడ్డాయో అప్పుడు జరిగిన విషయం ఏంటి తెలుసా అండి? ఈ స్టార్టెడ్ రిపెంటింగ్. అప్పుడు అన్నాడు కదా, నా ఆస్తిలో సగభాగము నేను ఇచ్చేస్తాను దగ్గర. హల్లెలూయా. ఒకవేళ నేను అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకుంటే 4 ఇంతలు ఇచ్చేస్తానంట అండి. హల్లెలూయా. చూడండి, జరిగిన విషయం ఏంటంటే ఆయనకి మారు మనసు వచ్చింది. ఎందుకు తెలుసా? నా యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా ఆయన ఇంటికి వచ్చాడు కాబట్టి ఆయన జీవితంలోనికి అది నిజమైన మారు మనసు అండి. నేను అంటాను కదా, బాప్తిజము మన పరసుకు కూడా కావాలి. బాప్తిజము ఈరోజు మనకు ఒక అవసరం ఉంది. అందరికీ తెలుసు, మందిరం కట్టబడాలి. అన్నాడు మోషే మందిరం కట్టబడటానికి ప్రజల్ని ఆహ్వానిస్తే
అక్కడ ఏమైందంటే ఆ ధననిధి నిండిపోయిందంట. హల్లెలూయా. ఈరోజు ఆ రూఫ్ కట్టబడటానికి మన దగ్గర ఎట్లుండాలి తెలుసా అండి, ఇంకా అమౌంట్ మిగిలిపోయిందని బిషప్ గారు మనకి చెప్పాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగినాక దేవుని పనండి అది. నువ్వు ఇవ్వకపోతే ఎవరినన్నా దేవుడు పంపిస్తాడు. హల్లెలూయా. కానీ నువ్వు ఇవ్వటము దేవుడిచ్చే ధన్యత. ఈరోజు దేవునికి ఇచ్చుట అనేది ధన్యత. ఆ విషయం గమనించు. భూలోకంలో ఏదైనా నువ్వు చేయగలుగుతావు అంటే దేవునికి ఇవ్వాలండి మనం. అది ఎంత ఇచ్చినా కానీ ఇట్ ఈస్ లెస్. ఎందుకంటే ఈరోజు చూడండి, ఒకవేళ మనకి ఆరోగ్యం లేదనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతాయి. కానీ ఈరోజు నీకు ఆరోగ్యం ఇస్తున్న దేవుణ్ణి నువ్వేం చేయాలండి? పాత నిబంధనలో దేవుని మందిరానికి ఊరికనే రాలేదు ఎవరు కూడా. వాళ్ళు ఎంతో ప్రిపేర్ అయ్యి వచ్చారు. వాళ్ళు కానుకలు తీసుకొచ్చారు. వాళ్ళు ఉట్టి చేతులతో ఎప్పుడు కూడా రాలేదు. ఈరోజు మందిరానికి వస్తున్న నీవు నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. అదే రీతిగా నీవు నీ ధనము ద్వారా దేవుని ఘనపరచాలి. హల్లెలూయా. ధనం గురించి చెప్పేయంగానే మన వాళ్ళకి టెన్షన్ పుడతా ఉంటుంది ఒకసారి. ఏమైపోద్దో బ్రదర్, మీ బాగానే ఉంది, ఇప్పుడు నేను దేవునికి చెప్తే నా సంగతి ఏంటి, ఏం చూసుకుంటారు అంటే, నా సాక్ష్యమే ఒక సాక్ష్యం అండి. నాకు దాదాపు 7-8 months నుంచి శాలరీ లేదు, కానీ నా దేవుడు నన్ను పోషించినాడు. ఇక్కడ వచ్చిన తర్వాత అఫ్కోర్స్ నేను ఇక్కడ బాల వికాసలో రీసెంట్గా జాయిన్ అయినాను. దేవుని కృపను బట్టి ఎక్కడ కూడా దేవుడు నాకు లోటు లేకుండా చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామముకి స్తోత్రం కలుగును. నా దేవుడు నమ్మదగిన దేవుడు అండి. ఆయన మనుషులు విడిచిపెట్టినా నా దేవుడు విడిచిపెట్టాడు. హల్లెలూయా. చూడండి, చాలాసార్లు ఏమొద్దంటే మనము వి డిపెండ్ ఆన్ పీపుల్. నో, వి షుడ్ డిపెండ్ ఆన్ గాడ్. ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడతావో దేవుని నడిపింపు జరుగుతుంది అక్కడ. అంతే, ఎవరినో ఒకటి పంపిస్తాడు నీ దగ్గరికి, సచ్చినట్టు ఆడేస్తాడు డబ్బులు నీకు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామముకి స్తోత్రం కలుగును. అయితే పశ్చాత్తాపడుతున్నామా ఈరోజు? అయితే చూడండి, గమనించండి, సిలువను చూస్తే ముందు దేవునితో మనము ఏం చేయాలండి? సమాధాన పడాలి. రెండో విషయాన్ని చూస్తే మనం మనుషులతో సమాధాన పడాలి. ఈ అడ్డకోయ ఎట్లా అంటారా? ఓకే, నిలువు కోయ. సిలువ అదే కదా, క్రాస్ ఎట్లుంటుంది? యూ సీ ద వర్టికల్ లైన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హారిజాంటల్ లైన్, రైట్? సో అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, ఈ వర్టికల్ లైన్ రిప్రజెంట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ గాడ్. హల్లెలూయా. అంటే నీకు దేవునికి ఆ ఫెలోషిప్ మనము మొదటి విషయంలో చూసాం. స్పిరిచువల్ డెత్లో ఏమైందంటే నీకు దేవునికి మధ్యలో ఆ ఫెలోషిప్ తెగిపోయింది. అయితే యేసుక్రీస్తు ప్రభు ద్వారా అది ఎస్టాబ్లిష్ అయింది. అయితే ఈ రోజున నువ్వేం చేయాలంటే యూ హ్యావ్ టు ఈవెన్ ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ బిట్వీన్ బ్రదర్స్. సహోదర ప్రేమ ఉండట్లేదండి ఈరోజు. నీ దగ్గర డబ్బులు ఉంటాయి, ఒక వ్యక్తి వచ్చి డబ్బులు కావాలని అడిగినప్పుడు డబ్బులు నువ్వు ఇవ్వవు. ఎందుకు తెలుసా? బ్రదర్ ఆయన ఇత్తడో ఇయ్యడో నాకేం తెలుసు. ఏమండి? విశ్వాసముతో మనము కార్యాలు చేయాలి, ప్రేమతోటి. వి షుడ్ బి మూవ్డ్ బై ద లవ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. రెండో విషయం, మొదటి విషయం మీకు ఏం చెప్పానంటే పశ్చాత్తాపం అంటే ఏంటంటే యూ హ్యావ్ టు రీఎస్టాబ్లిష్ యువర్ కనెక్షన్ విత్ ద లార్డ్. ఓకే, సెకండ్ విషయం చూసినట్లయితే ఫర్గివింగ్ నేచర్ మనకు ఉండాలి. ఏముండాలండి? క్షమించే గుణము మనకు ఉండాలి. ఏముండాలండి చెప్పండి? క్షమించే గుణము. యేసే నిన్ను క్షమించాలి, కానీ నువ్వు మాత్రం పక్కన క్షమించవు అండి. ఎప్పుడో కొన్ని సంవత్సరాలకు ముందు ఏదో ఒకళ్ళు చేస్తారు, అది ఈయన దునియా అంతా గుర్తుపెట్టుకుంటాడు. అప్పుడు నువ్వు నన్ను అట్లా చేసినావు కదా, కాబట్టి నిన్ను క్షమించను అని మాట్లాడుతాడు. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు మాత్రము నీ పనికిమాలిన జీవితాన్ని క్షమించాలే, కానీ నువ్వు మాత్రం పక్కన చిన్న ప్రాబ్లం, అది చిన్న ప్రాబ్లం అయినా కానీ నువ్వు క్షమించడానికి ఏమాత్రం కూడా ఇష్టపడు. ఈరోజు మనం గమనించాలి, బైబిల్ పాటిస్తున్న మనము ఆ ప్రేమని మనం చూపించాలి. ఫర్గివింగ్ నేచర్ మనకు ఉండాలండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మొదటి మాట ఆయన అంటాడు కదా, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కాబట్టి వీరిని క్షమించుము అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున క్షమిస్తున్నావా? నువ్వు నీ పొరుగుని క్షమిస్తున్నావా? నీ ఓనర్ని క్షమిస్తున్నావా? అది పెట్టద్దు, ఇది పెట్టద్దు, ఈ ఓనర్తో భలే గొడవండి అన్నారా? ఏమండి? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్షమించే గుణం మనకు ఉండాలి. ఈరోజు ఉందా మనకి క్షమించే గుణం? నా యేసుక్రీస్తు ప్రభువు మొట్టమొదట పలికిన మాట ఆయన ఏమంటున్నాడంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వాళ్ళకి తెలియదండి ఏం చేస్తున్నారు. వాళ్ళు కుళ్ళుతోటి, వాళ్ళ కక్షతోటి యేసయ్యని కావాల్సుకొని శిలువకి ఇచ్చారు. కానీ ఇట్ ఈస్ ఆల్ గాడ్స్ ప్లాన్. హల్లెలూయా. బై ద వే, మరణము ఎవరి చేతిలో లేదని చెప్పాను కదా, నా యేసయ్య చేతిలో ముందుగా నేను డిసైడ్ అయ్యాడు. ఏమనంటే, ఫలానా దినం ముందు నేను చనిపోతాను ముందుగా నా దేవుడు డిసైడ్ అయ్యాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి చేతిలో ఆ మరణము ఆయన చేతి, మరణం ఆయనని ఆపలేకపోయిందనమాట. కాబట్టి ఈ రోజున ఆయన సజీవుల లెక్కలో ఉన్నాడు, దేవుని కుడిపార్శ్వం ముందు ఉన్నాడు. దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఈరోజు మనం గమనించాలండి, కొన్ని ఎగ్జాంపుల్ చూసి మోస్ట్ ప్రాబ్లీ విల్ క్లోజ్ ఇట్. చూస్తే యాకోబు, ఏశావు
చూడండి, యాకోబు అనగానే మీకు ఒకటి గుర్తు రావాల, మోసగాడు. అయితే ఆయన మామగారు ఉన్నారు, ఆయన పేరేంట మోసగాళ్ళకే మోసగాడు. ఆయన ఎలాంటి వాడంటే, ఈయన మోసగాడైతే ఆయన మోసగాళ్ళకే మోసగాడు. అయితే మనోడు ఏమైందంటే పోయి ఆయన చేతులు ఇరికినాడు. అక్కడ ఇరిగితే అక్కడ మామూలుగా ఉండదు మ్యాటర్. రాహేల్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. పాపం ప్రేమించాడు. బైబిల్ ఉంది కదా, ఆయన రాహేల్ని ఎంతగా ప్రేమించాడంటే ఆ 7 years కూడా అట్లా అయిపోయినాయంట, పటక్కన ఎగిరిపోయినాయి. గమనించాలి, ఈరోజు అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆయన 14 సంవత్సరాలు చేయించుకున్నారు మామగారు. కానీ ఎన్ని సంవత్సరాలు చేయించుకున్నాడు? 7. ఏముందయ్యా, మా కల్చర్ ప్రకారం పెద్ద అమ్మాయికి పెళ్లి చేయకుండా రెండో అమ్మాయికి పెళ్లి చేస్తారా ఏంటి? ఫస్ట్ మా పెద్ద అమ్మాయికి పెళ్లి కావాలి, చేసుకో, ఆ అమ్మాయి కూడా నీదే, ఇంకొక 7 ఏళ్ళు చెయ్యి అన్నాడంట. సింపుల్గా. బిజినెస్ చేసే వాళ్ళు బాగా చెప్తారు కదండి మనకి మాటలు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, గమనించండి, ఇంకొక విషయాన్ని మీరు గమనించాలి. ఈ మోసగాడు ఏం చేశాడంటే, ఏశావుకు చెందాల్సిన ఆశీర్వాదాలన్నీ కొట్టేసేసి లాభాన్ని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చే టైంలో దేవుడు తిరిగి నీ దేశానికి వెళ్ళమన్నప్పుడు ఆయన చేసిన అద్భుతమైన కార్యం ఏదైనా ఉందంటే, ఆయన ఏం చేశాడంటే ఏశావు దగ్గరికి దూతని పంపించును అని బైబిల్లో ఉంది. హల్లెలూయా. ఆయన ఇనిషియేట్ చేశాడు. ఏమని ఇనిషియేట్ చేశాడంటే, నా బ్రదర్ తోటి నేను సమాధాన పడతా అని ఎప్పుడైతే ఇనిషియేట్ చేశాడో అద్భుత కార్యం జరిగిపోయింది అక్కడ. హల్లెలూయా. పెనూయేలు ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వచ్చింది తెలుసు ఆయనకి? దేవుని ముఖాన్ని ముఖాముఖిగా చూసే అవకాశం ఎప్పుడు వచ్చిందంటే, వెన్ హీ యాక్చువల్లీ వెంట్ ఇనిషియేటెడ్ ద ఫర్గివ్నెస్. హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? ఒక దూతని పంపించి ఆయన చేసిన విషయం ఏంటంటే ఆయనతో సమాధానం పడ్డాడట. హల్లెలూయా. బైబిల్లో మనం చూస్తాము, మత్తయి సువార్తలో ఉంటుంది కదా, నువ్వు ఒకవేళ నీ సహోదరుడి పట్ల ఏదైనా కార్యం చేస్తే అర్పణ ఫస్ట్ అక్కడ పెట్టు, వెళ్ళి సమాధానపడి అప్పుడు నీ అర్పణ నాకు అర్పించు, దాన్ని నేను అంగీకరిస్తాను అని చెప్తున్నాడు దేవుడు. ఈరోజు క్షమాపణ అనేది చాలా అమూల్యమైన విషయం అండి. వీ హ్యావ్ టు ఫర్గివ్ పీపుల్. ఎందుకంటే నా దేవుడు క్షమించేవాడు కాబట్టి మీరు కూడా క్షమించే వాళ్ళుగా ఉండాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే మనందరికీ తెలుసు యోసేపు గురించి. యోసేపు జీవితంలో జరిగిన విషయం ఏంటంటే, ఆయనకి కలగనిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే ఉల్టా జరుగుతుంది స్టోరీ అంతా. గుంటలు పడ్డాడు, తర్వాత అమ్మివేయబడ్డాడు, తర్వాత భయంకరమైన పరిస్థితులు. ఇక్కడ ఉన్నాడు కొద్ది దినాలు, పోతిఫర్ దగ్గర ఉన్న టైంలో ఆయన మంచిగా బతుకుతున్నాడు. అనే టైంలోనే ఆ భార్య ఆయన మీద కన్నేసింది. అందులో ఒకటి జరిగిన విషయం, జైలు వెళ్ళి కూర్చున్నాడు. డ్రీమ్ జరుగుతుందా? చూడండి, దేవుడు ఇచ్చిన దర్శనం ఒకటి, జరిగేది ఇంకొకటి. అయినప్పటికీ కూడా ఆయన జీవితంలో గురుగుడు లేదని బైబిల్లో లేదు. చూడండి, దావీదు పాపం చేశాను అని బైబిల్లో ఉంది, కానీ యోసేపు పాపం చేశాను బైబిల్లో లేదు. అంటే అర్థం ఏంటంటే ఆయన గునగలే. ఆయన ఏం చేశాడంటే, హీఈస్ వెయిటింగ్ ఆన్ ది లార్డ్. హల్లెలూయా. హీఈస్ వెయిటింగ్ ఆన్ ది లార్డ్. చిన్న విషయం ఏంటంటే, తర్వాత మనం బైబిల్లో చూస్తాము కదా, ఆయన ఒకానొక దినము రాజుగా ఎత్తబడతాడు. హల్లెలూయా. హీ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్. రాజు ఉన్నాడంటే అంతే, జస్ట్ ఫర్ ద నేమ్స్. బట్ అంతా నడిపించేది ఎవరండి? మన యోసేపు గారు. హల్లెలూయా. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఒకానొక దినమందు ఈ సహోదరులు ఎవరైతే గుంటలో పడేసినారో వాళ్ళు ఆయన దగ్గరికి వస్తారు. ఆయన వస్తే ఆయన తట్టుకోలేక ఎలుగెత్తి ఏడ్చను ఉంది. ఏం చేశాడంటే, ఎలుగెత్తి ఏడ్చాడట. ఆ ఏడుపు ఈవెన్ ద పీపుల్, ఫరో అక్కడ అంతా కూడా వినపడిందంట. విన్న తర్వాత జరిగిన విషయం ఏంటంటే, హీ యాక్చువల్లీ రికన్సైల్డ్ విత్ హిస్ బ్రదర్స్. హల్లెలూయా. చూడండి, అపకారము చేశారు, అన్నలు అమ్మేశారు ఆయన్ని, అయినప్పటికీ కూడా వాళ్ళని అన్నలని క్షమించే మనసు ఆయనకు ఉంది. ఈరోజు ఉందండి నీకు మనసు? యూ హ్యావ్ టు ఫర్గివ్ పీపుల్. 2 విషయాలు చూసాము. నువ్వు మరణించక ముందు నువ్వు చేయాల్సిన పనులు ఏంటంటే 2 విషయాలు. ఒకటి, దేవునితో సమాధాన పడాలి. రెండోది, మానవులతో సమాధాన పడాలండి. దేవుని యొక్క ప్రేమని మనం వ్యక్తం చేయాలి. సో అలాంటి కృప, ధన్యత దేవుడు మనకి అనుగ్రహించింది నాకు నేను అనిపిస్తుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక.